తన డ్రెస్సింగ్లో కూడా చూస్తే మీరు తను అసలు బొట్టు కుంకుమ లేకపోతే బయటికి రాదు, అట్లా ఉంటారు. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా ఉంటారు. అండ్ ఒకవేళ తను ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటే షీ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ అండి, చాలా ఆఫర్స్ వస్తాయి. బట్ షీఈస్ వెరీ పికీ అబౌట్ హర్ మూవీస్. రైట్. తను చాలా మంచి యాక్టివిస్ట్ అని చెప్పి నాకు తర్వాత ఎవరో చెప్పారు. గర్ల్ చిల్డ్రన్కి తను ఎడ్యుకేషన్కి దానికి వాడిని చూసుకోవడానికి తర్వాత ఇంకా చాలా చెప్పారు. ఐ వాజ్ లైక్ అవునా సోనియా మరి ఎందుకు తను ప్రొజెక్ట్ చేసుకోదనిపించింది. మీకు తెలుసా అవన్నీ? తెలుసు. అండ్ మేము పరిచయం అయిన తర్వాత కూడా మా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు లెట్స్ సే నేను ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో ఒక 10 రూపీస్ డొనేట్ చేయొచ్చు. సోనియా 100 రూపీస్ సంపాదిస్తే అందులో 10 డొనేట్ చేయొచ్చు. బట్ మనం ఇద్దరం కలిసి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 100 మందిని చేయొచ్చు కదా, ఇంకా 100 మందిని చదివించవచ్చు అనేది పాయింట్ అన్నట్టు. సో ఇనీషియల్గా తను ఒక 2-3 చదివించేది, నేను యూఎస్లో ఉన్నప్పుడు తనకు స్పాన్సర్ చేసేది. సో మేమిద్దరం కలిసిన తర్వాత అంటే తను ఆశా ఫౌండేషన్ ద్వారా షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ ఆశా ఫౌండేషన్. అండ్ నేను వచ్చిన తర్వాత విరాట్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది నాకు. సో రెండిట్లో నుండి కలిపి వి స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చిల్డ్రన్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 100 గర్ల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది టార్గెట్ అన్నట్టు. సో మీరు అదే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీ విరాట్ ఫౌండేషన్ అండ్ తన ఆశా ఫౌండేషన్ కలిసి 100 గర్ల్ చిల్డ్రన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ 100 గర్ల్ చిల్డ్రన్ అనే ప్రాజెక్ట్తోని వి స్టార్టెడ్ అండి. ఆల్మోస్ట్ ఒక 16-17 గర్ల్ చిల్డ్రన్కి ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. వేర్ ఆర్ దే ఆల్ బేస్డ్? ఎక్కడ వీళ్ళందరూ? 2 తెలుగు స్టేట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు సోనియా ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందులో ఒక 2-3 ఎంప్లాయీస్ వాళ్ళ కిడ్స్కి కూడా అవి ప్రొవైడ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ ట్యూషన్ ఫీ, బుక్స్, స్కూల్ యూనిఫామ్ అదంతా. తనకి చాలా ప్యాషన్ ఉన్నట్టుంది అంటే టు హెల్ప్ పీపుల్. ఏముంది ఎప్పుడైనా షేర్డ్ గోల్స్ ఉంటాయి కదా, కామన్ గోల్స్. మీరు గోయింగ్ టు బి ఎ కపుల్ వెరీ సూన్. ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఏమనిపిస్తుంది తనకి అని? ఓ థ్యాంక్ యూ, వావ్, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా అంటే మేము తను షీ వోంట్ ఈవెన్ గోల్డ్ అది కూడా పెట్టుకోదండి. అండ్ ఒకవేళ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఖాదీ డ్రెస్సెస్ ఏదో ఇట్లా సుధామూర్తి గారిని ఫాలో అవుతారు బాగా. సో డబ్బులు ఎక్కువ పెట్టనివ్వరు ఎక్కడ. ఇప్పుడు ఒక 30,000. మీకు అసలు ఫస్ట్ పురుషులందరూ అబ్బాయిలందరూ చూడాలి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు. పెట్టనివ్వద్దు అని కూడా అనట్లే, పెట్టనివ్వరు అంటున్నారు. అట్లా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు కూడా ఏంటి, ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఎలా స్పెండ్ చేయాలనేది కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, ఇష్టం కూడా ఖర్చు పెట్టారు అసలే. అండ్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ కూడా వేస్ట్ చేయనివ్వరు అసలే. ఫుడ్ వచ్చిన తర్వాత ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా రెస్టారెంట్స్కి, అక్కడికి వెళ్తే ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా ప్యాక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని. అండ్ సరే